జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటివి గురువు కావచ్చు, శని కావచ్చు, రాహుకేతులు కావచ్చు. ఎప్పుడో 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే చిన్న చిన్న గ్రహాలు ఉంటాయి. అది బుధుడు, శుక్రుడు, అలానే రవి, ఇవన్నీ కూడా మాసానికి ఒకసారి, 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మండలం అంటారు. అలానే చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఇది అతిపెద్ద గ్రహం అయినటువంటిది బుధ గ్రహం. అలానే ఈ బుధ గ్రహం 40 రోజులకు ఒకసారి మారినా ఈ గురు గ్రహం ఉంటుంది. ఈ గురు గ్రహం కూడా చాలా అతిపెద్ద గ్రహం అన్నమాట. ఈ గురు గ్రహం మారిన ప్రతిసారి కూడా మనకి పుష్కరాలు, నదులకి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయి. అది ఒక్కటే మనకి సూచనగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ గురుగ్రహం, అతిపెద్దైనటువంటి గురుగ్రహం కూడా ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఇది 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఉదయం 4:55 మిథున రాశి నుంచి కర్కాటక రాశికి గురు సంచారం అనేది అవుతుంది. ఆ తదుపరి రెండు రోజుల్లోనే, అంటే 3వ తారీఖు రాత్రి, అంటే 4వ తారీఖు ఉదయించే లోపున శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. అదే 14వ తారీఖు మరలా జూన్ 14వ తారీఖు రవి కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఏకదాటిగా ఈ మూడు ఈ మూడు గ్రహాలు కూడా మనకి ఈ జూన్ మాసంలో మారడం అనేది అతిపెద్ద సంక్షోభం అన్నమాట. అంటే ద్వాదశ రాశుల వారికి మిశ్రమం, అలానే గోచార ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా, దశ అంతర్దశల్లో చూసుకున్నప్పటికీ కూడా వారికి మిశ్రమ ఫలితాలు, అశుభ ఫలితాలు, మధ్యస్థంగా ఉండేటువంటి ఫలితాలు లేదా శుభ ఫలితాలు కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. అదే తరుణంలో ఈ గురు మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ద్వాదశ రాశుల్లో ఎలా ఉంటుంది అనేది పరిగణనలో తీసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ అతిపెద్ద గ్రహము గురు గ్రహం కర్కాటక రాశిలో రావడం వల్ల ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక మన భారతదేశానికి నిత్యావసర వస్తువులు కొంచెం రేటు ఎక్కువ అయ్యేలా కనపడుతున్నాయి. అలానే యుద్ధ వాతావరణం కానీ, వైరస్లు కానీ కూడా కొంచెం వెదజల్లేలా కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ నదుల స్నానానికి వెళ్ళేటప్పుడు కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. లేదు అంటే కనుక ఖచ్చితంగా మనకి అది జ్వరంతోనో జలుబుతోనో మొదలయ్యేసి అది ఎక్కడ దాకో దారితీస్తుంది. అనారోగ్యంగా ఉన్నవారు, ఇమ్యూనిటీ పవర్స్ లేని వారు, పెద్దవారు, ముసలివారు, ఆరోగ్యం సహకరించని వారు ఇలాంటి నదుల స్నానానికి, ఇలా జనారణ్యంలో వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం. ఊరిలో కాదు, మన ఇంటి పైనోళ్ళు, కిందోళ్ళు, పక్కనోళ్ళు, వెనకోళ్ళు, ముందోళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడైనా సరే అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో స్నానం చేసినా కూడా మనకి పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అలానే పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, పుష్కరాలను చేయాలి కదా అంటారు. కావచ్చు, కానీ పుష్కరాలు చేయాలి అన్నప్పటికీ కూడా ఈ పెద్దల కార్యక్రమాలు మనకి తర్పణం అనేది ఆ పుష్కరాల సమయంలో ఇంటి వద్దనైనా, బ్రాహ్మణత్వముల దగ్గరైనా, లేదా శివాలయాల ఆలయాల్లో అయినా సరే మనం తీర్చుకునే దానికి అయితే అర్హత ఉంటుంది. ఆ ఒక అవకాశం కూడా ఉంటుంది. అక్కడికే వెళ్ళి చేయాలి అనేది లేదు. మీ ఆరోగ్య సహకరించిన మేర ప్రికాషన్స్ తీసుకొని మీరు ఈ పుణ్య స్నానాలు ఆచరించవలసిందిగా మనవి. అలానే మనకిప్పుడు ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు, ఈ గురువుతో పాటు మధ్యస్థంగా వచ్చిపోతున్నటువంటి శుక్రుడితో పాటు రవి, ఈ 3 గ్రహాల యొక్క కలయికతో శుభ అశుభ ఫలితాలు తెలుసుకునేలాగా ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి గురు సంచారం. ఇప్పటికే ఆల్రెడీ మీనరాశిలో సంచరించేటువంటి శని, 11వ స్థానంలో 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఈ రెండిటితోనే ఇబ్బంది పడుతుంటే మూలిగేతం తాటిగా పెట్టుకుని గురువు ఏంటి అనుకుంటారేమో. గురు బలము మనకి ఎక్కువ అవుతుందండి మీనరాశి వారికి. ఎట్లా అంటే శని భగవాని అశుభ దృష్టి వల్ల, మామూలుగా చెప్పాలంటే ఏ రాశిలో శని ఉన్నప్పటికీ కూడా వారికి అశుభ దృష్టి. కానీ మీనరాశిలో శని ఉంటే మంచి కలిసి వస్తుంది. మీనరాశికి శనికి మంచి ఫ్రెండ్షిప్ కలిసి వస్తుంది. అందరూ అనుకుంటారు ఏలనాటి శని, ఏలనాటి శని. ఏలనాటి శనిలోనే చాలా సాధిస్తున్నారు మీనరాశి వారు, ప్రపంచాన్ని ఏలుతున్నారు మీనరాశి వారు. కాబట్టి శని భగవాని అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా మీనరాశి కలిసి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దానితో పాటు ఇంకా బాగా కలిసి వచ్చేదానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కాస్త కర్కాటక రాశి రావడం జరుగుతుంది జూన్ 2వ తారీఖున. కాబట్టి ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా, అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ మీనరాశి వారికి పట్టిందల బంగారమే అవుతుంది. గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాల్లో కావచ్చు, వీరికున్న సెన్సిటివ్ తత్వానికి, ఆలోచించే గుణానికి, మంచి వ్యక్తిత్వానికి, సహాయం చేసే గుణానికి, లేకపోతే వీరికున్న జాలి గుణానికి, ఇవన్నీ కూడా ప్రేమించే ఆ ఒక మనసు ఉన్నది వీరికి, దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది. కాబట్టి బోలాశంకర్ లాంటి వారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు వీళ్ళు కూడా. కాబట్టి మంచి మెడికల్ రంగంలో కావచ్చు,
చేపల చెరువులు, రొయ్యల చెరువు లాంటి వాటిలో కావచ్చు, లేదంటే ఇంకేదన్నా వ్యాపార వృత్తుల్లో కావచ్చు, మీరు అన్ని రకాల రంగాల్లో కూడా రాణించేందుకు పెద్ద అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి కూడా పెళ్లి కానివారు ఎవరైనా ఉంటే గనక జూన్ 2 తారీఖు తర్వాత అంటే జూన్ 24 తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తే లవ్ మ్యారేజ్ అయితే సెట్ అవ్వదు. అరేంజ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటే గనక జీవితంలో ముందుకెళ్ళిపోయేదానికైతే ఆస్కారం ఉంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్లి ఉంటుంది మీకు. ఇవాళ కుదురుతుంది, వారం రోజుల్లో పెళ్లి అంటారు. అలాంటి మ్యాచెస్ మీకు వస్తా ఉంటాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర దిశగా ఉన్నటువంటి అమ్మాయి సంబంధం అయితే మీకు కుదురుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇలాగొచ్చే సంబంధాలు మీకు ఖచ్చితంగా ఈ దిక్కు నుంచి వచ్చే సంబంధాలు మీకు కుదరబోతున్నాయి. అలానే మీకు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అందరూ ప్రయత్నం చేయొచ్చు. వీరికి మంచి ఆలోచన, విధానము, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వము అన్నీ ఉంటాయి. కాబట్టి మంచి సంబంధం వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే సంబంధం వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక అలానే మెడికల్ సంబంధించిన రంగాల్లో కావచ్చు, హోటల్స్ రంగంలో కావచ్చు, సెలబ్రిటీ రంగంలో కావచ్చు, ఏదైనా సినీ రంగంలో కావచ్చు, ఇలాంటి వాళ్ళలో ఏదైనా ప్రయత్నం చేస్తే అలాంటి రంగాల్లో మీరు ముందుకెళ్ళేదానికైతే ఆస్కారం ఎక్కువ కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి. జూన్ 24 తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అలానే జూలై మాసంలో మీరు విదేశానికి వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేస్తే గనక జూలై 2 తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. విదేశాలను కూడా వెళ్ళేదానికి ఉంటుంది. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు మీకు పనికిరావు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు వదిలివేసి మీరు సొంతంగా పెట్టుకోవాలని ప్రయత్నం చేయండి. అలానే గనక ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అయితే గనక మీకు ఏదైనా ఆరోగ్యం క్షీణించేలా కనపడుతుంది కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోండి. మీరు ఏదైనా సాధించుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో బాగా అద్భుతంగా ఉంటుంది. మీకు ఏమైనా సహాయ సత్కారాలు కూడా చేసేటువంటి కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. అలానే మీకు ఈ మాసంలో గనక మీరు ఏదైనా చేయాలనుకుంటే గనక అక్టోబర్ మాసంలో పెళ్లి చేసుకునే దానికి గాని, ఒకసారి పెళ్లి కానివారు పెళ్లి చేసుకునే దానికి గాని, సంబంధాలు కుదుర్చుకునే దానికి చేసుకుంటే నవంబర్, డిసెంబర్ అయినా మీరు పెళ్లి చేసుకునే దానికి ఇది మంచి యోగ్యత అని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశిలో గురు సంచారం, గురుతో పాటు శుక్ర సంచారం వల్ల మీనరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావితం కూడా కొంచెం తొలగేసి ఇక్కడ అష్టమ శనిలో ఉన్నటువంటి కేతు ఒక అశుభ దృష్టి కూడా కొంతమేర తొలగి అలానే మీకు కుజ దృష్టి కూడా ఉంది. ఆ కుజ దృష్టి కూడా కొంచెం తొలగి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఏదైతే రూపాయి దాచుకున్నటువంటి ఉందో ఇదంతా కూడా మీకు కూడబెట్టుకొని ఇల్లు కొనుక్కోవడమో, వాకిలు కొనుక్కోవడమో, సంపద సృష్టించుకోవడం, మీకంటూ పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి పెంచుకోవడం లాంటివి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. గురు వారి యొక్క శుభ దృష్టి మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ శని భగవాన్ అశుభ దృష్టి తొలగేదానికి ఇంకా మీకు గురు భగవాన్ యొక్క అశుభ దృష్టి మీకు ముందుకు ఉండేదానికి అయితే చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా కూడా జాతక ప్రకారంగా కాదు గురుగారు, మాకేదో నడుస్తుంది, ఏదో జరుగుతుంది, మాకేదో అయిందండి, గట్టిగా మాకు అర్థమవుతుంది అనుకుంటారా? అయితే మీ మీద ఏదైనా శత్రువులు, బంధువులు, మిత్రులనే శత్రువులు ఉంటారు. ఈ బంధుమిత్రులు మన మంచి కోరామని చెప్పి వెనక నుంచి గొయ్యి తీస్తూ ఉంటారు, ముందు నుంచి నివేదిస్తూ ఉంటారు. వీరు ఏదైనా మీ మీద చెడు క్రియలు ఏమైనా చేపించేసి, అష్టదిబ్బం చేసి, వశీకరణ చేసి, మీకు ఏదైనా హిప్నటిజం చేయించేసి మీరు ఎదగకుండా చేస్తున్నారేమో అదేదైనా గమనించండి. లేదంటే ప్రకృతి దోషాలు ఉంటాయి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం, కలత్ర దోషాలు లాంటివి ఉంటాయి. అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా మీకు జీవితంలో ముందుకు వెళ్ళారు. అలానే గోచార ప్రకారంగా చంద్రుడితో పాటు శని గాని, చంద్రుడితో పాటు కుజుడు గాని, చంద్రుడితో పాటు కేతు గాని ఉంటే కూడా మీకు ముందుకెళ్ళారు. అలాంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ దోషాల పరిహారానికి గురువు దగ్గరికి సంప్రదిస్తే గనక పరిహార మార్గం చూపిస్తే అప్పుడు మీకు గురు బలం ఉంటుంది. అనుకున్న పనులు ముందుకెళ్ళేది అనుకుంటుంది. మనలో నెగిటివ్ ఉంటే ఎంత మంచి బలం ఉన్నా కూడా మనకి ఏం కాదు. నెగిటివ్ తీసేసుకుంటే మనకి మంచి శుభదృష్టి ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మనకెళ్ళి ఇంకా శుభదృష్టి చూపించి కావాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. అయితే మీరు చేసుకోవాల్సిన చిన్న పరిహారం ఏంటంటే గనక బియ్యం 1 కిలో పావు, వెండిది సంబంధించిన రూపు ఒకటి చిన్నది తీసుకొని వైట్ వస్త్రంలో పరిచి అవన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడ మీకు సమీపంలో ఆలయం ఉంటే అక్కడ పంతులు గారు, అర్చకులు వారు, అక్కడ గురువు గారు ఉంటారు. వారికి దానం ఇచ్చేసేయండి. వారికి దానం తీసుకోపోతే గ్రహాల్లో ఒకటి చంద్రగ్రహం ఉంటుంది. ఆ చంద్రగ్రహానికి అభిషేకం చేసేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్కడైనా హనుమాన్ మందిరంలో గనక సింధూరం, మనకి హనుమాన్ సింధూరం ఉంటుంది. అదొక సింధూరం ఒక 20 గ్రాములు, 50 గ్రాములు, అలానే నువ్వుల నూనె, పచ్చకర్పూరము, పటిక బెల్లం, ఈ యొక్క మీ కండ చక్కెర అంటారు మిశ్రి, అవి దానం ఇస్తే గనక మీకు అన్ని రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది. అలానే మనకి కట్టె పొంగలి అంటారు. ఆ కట్టె పొంగలి హనుమాన్ మందిరంలో మీరు ఏదన్నా నైవేద్యం పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆలయాల్లో కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరం దగ్గర మీరు కాచి చల్లార్చినటువంటి పాలు, షుగర్ వేసి లేదా బెల్లం వేసి లేదా తేనె వేసి కనుక అమ్మవారికి స్వామివారికి ఇవ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతా ఉంటారు. ఇంట్లో ఆరోగ్య పాలైన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. గురు భగవాన్ని, శుక్ర భగవానికి అశుభ దృష్టి కాకుండా శుభ దృష్టి మలుచుకొని పెళ్లి కాని వారికి పెళ్ళేలాగా, విదేశాన్ని వెళ్ళేలాగా, జాబ్ చేసుకునేలాగా, జాబ్లో ప్రమోషన్ లాగా, అలాంటి బిజినెస్ చేసుకునేకి వృత్తిలో వృద్ధిలాగా అంతా కూడా దినదిన అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఎవరికి మీ పర్సనల్ విషయాలు చెప్పుకోండి, జాగ్రత్తగా ఉండేదానికి చేసుకోండి. గురుబలం తెచ్చుకుంటే కనుక ప్రతినిత్యం కూడా గురువు సంబంధించిన ధ్యానం
చేసుకోండి. స్ఫటిక మాల తీసుకొని ఈ ధ్యానం చేసుకోవడం ద్వారా కూడా మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. ప్రతినిత్యం 166 సార్లు ధ్యానం చేయాలి. ఓం గురుభ్యోన నమః, ఓం గురుభ్యోన నమః అనే ఒక బీజ మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉంటే కూడా ఈ యొక్క మీనరాశి వారికి అదృష్టమయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.